ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులారాశి వారికి రాబోయే రోజుల్లో అదృష్టం వరించబోతుంది. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు తులారాశి వారు నిజంగా మీరు నక్క తొక్క తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం వెంటాడుతుంది. డబ్బుకు మీకు ఎలాంటి లోటు ఉండదు. ఆర్థికంగా వెల్ సెటిల్ అవుతారు. మరి ఇంతకీ ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు తులారాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది? అదృష్టం ఎలా మిమ్మల్ని వెంటాడబోతుంది? డబ్బుకు ఎందుకు మీకు లోటు లేకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి? అసలు డబ్బు మీకు ఏ విధంగా అందబోతుంది? ఏ ఏ రంగాల్లో మీరు గొప్పగా రాణించబోతున్నారు? గ్రహ సంచారం ప్రకారం ఎలాంటి ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు అసలు విషయం అన్నది పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శుక్రగ్రహానికి వేద జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది. అయితే సూర్యమండలంలోని ఒక గ్రహమైన శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉండే రెండో గ్రహం. ఇక నవగ్రహాలలోకెల్లా అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. శుక్రుడు విలాసాలకు అధిపతి, శారీరక సుఖానికి, అదేవిధంగా సౌందర్యానికి, రాజసానికి, వినోదానికి, ఐశ్వర్యానికి, కళలకు శుక్రుడిని అధిపతిగా చెబుతారు. శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడిగాను, మంచి సుందరమైనటువంటి శరీరం కలిగిన వాడుగాను పుడతాడనమాట. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తులరాశులు ఎవరైతే శుక్రుడు లగ్నంలో ఉండడం జరుగుతుందో అటువంటి వ్యక్తులు సుఖజీవిగా జీవిస్తారనమాట. చిరంజీవిగా ఉంటారు. జాతకంలో శుక్రుడు అనేటటువంటి గ్రహం బలంగా ఉంటే సకల విలాసాలు కలుగుతాయి. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే గనక అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి శుక్రుడు త్వరలోని మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అంటే మేషరాశిలోకి శుక్ర సంచారం అనేది తులారాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. శుక్రుడు ఈ యొక్క మేషరాశిలోకి సంచరించడం అంటే ముందుగా అనుకున్నాం కదా, ఈ యొక్క అంటే మేషరాశిలో నుంచి తులారాశి వారికి అంటే ఇందుకు సంబంధించి ఏంటి రిలేషన్ అని అనుకున్నట్లయితే కనుక, అంటే ముందుగా అనుకున్నాం కదా శుక్రుడు త్వరలోనే మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచరించబోతున్నాడని. అందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన రాశుల వారికి అదృష్టం రాబోతుంది. అందులో ఒకటే ఈ తులారాశి అండి. అయితే తులారాశి అనేది శుక్రుడి అనుగ్రహంతో పుట్టడం వల్ల మీకు రాబోయే రోజులు చాలా అదృష్టవంతంగా ఉండబోతున్నాయి. అయితే ఈ యొక్క రాశి వారికి తులారాశి వారికి సంబంధించి శుక్రుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది మీకు ప్రతి రంగంలోనూ విజయాలను అందిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వర్తక వ్యాపారాలు, ఒప్పందాలు ఇందుకు సంబంధించి చేసేటటువంటి ప్రయత్నాలు లాభాలను తెస్తాయన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం అనేది కలిసి వస్తుంది. ఇక వీరికి ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రాశి వారికి శుక్ర సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుడు సంచారం చేయటం వల్ల ఉద్యోగాలు చేసేవారికి పురోగతి అనేది కనిపిస్తుంది. జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతూ ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన లాభాలు ఉంటాయన్నమాట. ఇక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయంగా చెప్తున్నారు పండితులు. ఇక వీరి ప్రేమ జీవితం చాలా బాగుంటుందండి. జీవితంలో వచ్చే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. తులారాశి వారికి శుక్ర సంచారం కారణంగా తులారాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ యొక్క రాశిలో శుక్ర సంచారం జరగడం కారణంగా ఈ యొక్క రాశి వారికి ఏదైతే ఉందో ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి అన్ని రకాలుగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తి చేస్తారండి ఈ యొక్క తులారాశి వారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది గొప్ప అవకాశాలను తెస్తుంది. ఇది ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చే సమయంగా చెప్తున్నారు పండితులు. ఇకపోతే ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు తులారాశి వారిని నక్కతో ఒక తొక్కినట్లే అదృష్టం వెంటాడుతుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. డబ్బుకు కూడా ఎలాంటి లోటు ఉండదని కూడా అనుకున్నాం కదా. మరి ఇదంతా ఎలా సాధ్యమనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి. తులారాశి జాతకులు నిజంగా మీరు నక్కతో ఒక తొక్కారని అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఎందుకనంటే మీ లైఫ్లోకి ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు తులారాశి వారిని నక్కతో ఒక తొక్కినట్లే అదృష్టం వరించబోతుంది. డబ్బును మీ ఇంట్లో అంటే ఈ యొక్క డబ్బు సంబంధించి లోటు అనేది ఉండదు. ఇందుకు గల కారణం ఒక వ్యక్తి అండి. అవును, మీరుంటేందు నిజమే. ఈ యొక్క తులారాశి వారు ఒక వ్యక్తి రావటం వల్ల ఆ వ్యక్తి చాలా అదృష్టవంతమైనటువంటి వ్యక్తి. దాంతో ఈ రాశి వారి జీవితంలో ఒక హ్యాపీయెస్ట్ అంటే ఒక వ్యక్తి రావడం వల్ల మీకు ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా జరుగుతుందండి. ఆ కారణంగా ఆ వ్యక్తి కారణంగా అద్భుత ఫలితాలు కలగబోతున్నాయి.
అవును. ఈ యొక్క రాశివారు ఒక వ్యక్తి కారణంగా, ఒక వ్యక్తి వల్ల మహర్జాతకులుగా మారే అవకాశాలు రాబోతున్నాయి. డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది. ఇకపోతే ఒక్క మాటలో చెప్పాలని అంటే గనక ఈ యొక్క రాశివారికి మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశివారికి సంబంధించి ఈ తులారాశివారు రాబోయే రోజుల్లో ఎంతో అదృష్టాన్ని చూడబోతున్నారనమాట. అయితే డబ్బు మీ ఇంట్లో నాట్యమాడడంతో అసలు గుర్తుపెట్టుకోండి, డబ్బుల్ని విచ్చలవిడిగా అసలు పడేయకండి. ఇకపోతే ఒక వ్యక్తి కారణంగా ఈ రాశి వారిలో కలలో కూడా ఊహించినటువంటి అదృష్టం, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో అడుగులు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుందండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మిమ్మల్ని కలిసి వచ్చినటువంటి వేళ విశేషం కావచ్చు, మీకు బాగా కలిసి వస్తుంది. మీకు ఒక దశ అనేది ఏదైతే ఉంటుందో మీ దశ ఒక్కసారిగా తిరుగుతుందండి. ఇక ఈ యొక్క రాశికి సంబంధించి మీ జీవితంలోకి అనుకోకుండా ఒక పర్సన్ ఎంటర్ అవ్వడంతో మీరు చేసే ప్రతి పనిలోనూ ఈ యొక్క రాశివారు మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటారు. దీంతో ఆ వ్యక్తి రాకతో మీకు అదృష్టం పడుతుందని చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు. ఇకపోతే ఈ యొక్క రాశివారికి సంబంధించి వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. చేసే వ్యాపారంలో వృద్ధిలోకి వస్తారనమాట. వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా మారి మంచి చక్కటి లాభాలను తెచ్చిపెడతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సౌకర్యాలు బాగా పెరుగుతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నింటికి ఈ టైంలోనే పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగస్తులకు కూడా వేతనాలు పెరిగేందుకు గాను, పోటీ పరీక్షలు రాసేందుకు గాను ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న ప్లేస్లో ఖచ్చితంగా అది జరిగి తీరుతుందండి. ఇక పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు మాత్రం విజయం అనేది వెంటంటే ఉంటుందండి. ఇక పోటీ పరీక్షలకు రాసే విద్యార్థులకు ఈ యొక్క రాశివారు నిజంగా చెప్పాలి అని అంటే కనుక ఈ యొక్క రాశివారికి సంబంధించి వేతనం అంటే ఉద్యోగస్తులకు చెప్పడం మాత్రమే కాదు, ఈ యొక్క రాశివారికి సంబంధించి ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వాళ్ళల్లో ఎవరైనా ఆర్థికంగా బలహీనపడుతూ వీక్గా ఉన్నారో అటువంటి వారు ఈ సమయంలో ఇక ఆర్థికంగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. కెరీర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. చిన్న చిన్న సమస్యలకే బాధపడుతున్న వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. మంచి ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. ఇకపోతే గతంలో మీ డబ్బు చిక్కుకుపోయింది, అది కూడా ఈ సమయంలో తిరిగి వస్తుందన్నమాట. కొత్త కొత్త ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆర్థికంగా పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏం సాధించినా కూడా అందుకు మీరు దైవబలం తోడైతేనే ఆ యొక్క పూర్తిగా సాధించినట్లు అవుతుందండి. ఇక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలోనే పూర్తి చేయడం జరుగుతుంది. అందుకే గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్క తులారాశి వారు మీరు ఎవరినైతే నిత్యం ఆరాధన చేస్తూ ఉంటారో అదే దైవాన్ని ఆరాధన చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మీరు ఎన్నో మార్పులను మీ జీవితంలో జరగడాన్ని చూసి ఆశ్చర్యపోతారు. రాబోయే రోజుల్లో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా కూడా మీదే విజయం అవుతుందండి. ఇక తులారాశి వారు రాబోయే రోజుల్లో చెప్పాలి అంటే ఎంతో సామర్థ్యాన్ని కలిగి ఉండే ఈ యొక్క రాశివారు ప్రస్తుతం కనుక మీకు కష్టంగా ఉన్నట్లయితే మీకు అందుకు సంబంధించి రెగ్యులర్గా చెకప్స్ చేయించుకునండి. హెల్త్ను మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఇక అదేవిధంగా తులారాశివారు కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలోనే పూర్తి చేయడం జరుగుతుంది. ప్రతి కూడా ఈ యొక్క రాశివారికి సంబంధించి మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతుంది. సో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.